ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కూటమి ప్రభుత్వం వికలాంగులపై అన్యాయం చేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం తమ పెన్షన్లో కోత విధిస్తున్నారని అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వికలాంగ పెన్షన్లలో కొందరికి కోత విధించడం, మరికొందరికి పూర్తిగా రద్దు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్లను తమకు తిరిగి మంజూరు చేయాలని, కోతలను ఉపసంహరించుకోవాలని వికలాంగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. వస్తున్న దివ్యాంగుల పెన్షన్ ని నిలుపుదల చేయాలంటూ సచివాలయ సిబ్బంది నోటీసులు ఇచ్చారంటూ అనంతపురం మున్సిపల్ కార్యాలయం ఎదురుగా దివ్యాంగులు పెద్ద ఎత్తున వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వారు గతంలో 10 ఏళ్లుగా వారు పెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్లు ఏవైతే గతంలో వస్తున్న పెన్షన్ ఇప్పుడు 40 వాళ్ళకున్న దివ్యాంగుల సైతం పర్సెంటేజ్ 40 లోపల తగ్గించి ఇస్తున్నారంటూ వాళ్ళు వాపోతున్న పరిస్థితి. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీకు గతంలో ఎన్నేళ్ళ నుంచి మీకు దివ్యాంగుల పెన్షన్ వచ్చేది? 75 రూపాయలతో వస్తున్నాయి సార్. 75 రూపాయల నుంచి వస్తుండే. రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి వస్తుంది సార్. మరి ఇప్పుడు ఎందుకు పెన్షన్ రద్దు అయిందంటారు? ఇప్పుడు 40 లోపల చేసినారు సార్ డాక్టర్లు. మొన్న చెకప్ పోయింటే 40 లోపల అన్నారు. 40 లోపల నీకు అర్హత లేదు తీసుకుంటే కానీ వాళ్ళు చెప్పేస్తున్నారు సార్. ఏ మాత్రం చెకప్ చేయలేదంటే ఏం ముట్టుకోలేదు సార్. డాక్టర్ ముట్టుకోలేకుండా అంత దూరంలో నుంచే నువ్వు కూర్చోగలవండి. లేదు సార్, నేను కూర్చోగలను, కొంత హైట్ మీద అయితే కూర్చుంటాను, కింద అయితే కూర్చోలేను సార్ అంటే, అయితే నువ్వు వెళ్ళిపో అన్నాడు. అదే మాటే సార్ నాకు చెప్పినది. అసలు మీకు పెన్షన్ తగ్గించడానికి ముఖ్య ప్రధానమైన కారణం ఏముందంటారు? 40 లోపల ఉంది అన్నారు సార్. అంటే గత 10 ఏళ్ళుగా మీకు వచ్చే పెన్షన్ ఇప్పుడు 40 లోపల ఉంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి వస్తాను సార్. నాకు రామారావు సీఎం ఉన్నప్పటి నుంచి వస్తాను సార్. అప్పుడు 70 రూపాయలు వస్తుంది. ఫస్ట్ 70 రూపాయలు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు 200 చేసినాడు, మళ్ళీ 500 చేసినాడు. చంద్రబాబు నాయుడు 2014 ఉన్నప్పుడు 3000 చేసినాడు, 1000 రూపాయలు చేసినప్పుడు 1000 రూపాయలు చేసి మళ్ళీ జగన్ 2000 చేసా, మళ్ళీ చంద్రబాబు నాయుడు 3000 చేసా. వస్తుంది లేదని లేదు. నేను 80% నాకు డాక్టర్ సర్టిఫికేట్ అప్పుడు చెకప్ చేసి పూరా చెకప్ చేసి నాకు ఇచ్చినాడు. 80% ఉంది నా సర్టిఫికేట్ లో. 80% ఉంది సార్. 2010లో నేను తీసుకున్నాను. 80% ఉంది సార్. అదే దాదాపుగా 2010 నుండి 80% దివ్యాంగుల పర్సెంటేజ్ ఉన్నట్లు డాక్టర్లు కూడా సర్టిఫికేట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుత గవర్నమెంట్ సూపర్ 6 అమలు పరిచే క్రమంలో ప్రస్తుత దివ్యాంగులకైతే అన్యాయం చేస్తున్నారంటూ వాళ్ళు వాపోయే పరిస్థితి. మనతో పాటు ఇంకా కొంతమంది దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మా చెప్పండి, మీకు దివ్యాంగుల పెన్షన్ రాకుండా అయిన పరిస్థితి? 5 నెలలు ఇచ్చినారు, ఈ నెల రాదన్నారు. అందుకే ఇది ఇక్కడ మున్సిపల్ ఆఫీస్కి రమ్మనంటే ఇక్కడికి వచ్చాము సార్. నేను నోటీస్ ఇచ్చారు ఇంటి దగ్గర. ఇక్కడ 90% ఎవరు ఇచ్చారమ్మా మీకు నోటీస్? ఆ సార్ సచివాలయం సార్ ఏమో తెలియలే, నా సచివాలయం సార్ అనుకుంటా. మీ బాబుకి ఎన్నేళ్ళ నుంచి పెన్షన్ వస్తున్నది? సుమారు 10 ఏళ్ళ పైన అయింది సార్ మా బాబుకి రాబట్టి. ఇది ఈ పర్సెంట్ కాక ఇది ఇచ్చినారు, 40 ఇచ్చినారు సార్. ఇది మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 90% ఉన్నప్పటికీ కూడా వారికి 40% కనీసం డాక్టర్లు పరీక్ష చేయకుండా, వారిని ముట్టుకోకుండా కూడా డాక్టర్లు అయితే పర్సెంటేజ్ తగ్గించి వాళ్ళకు వస్తున్న పెన్షన్ నిలుపుదల చేసే పరిస్థితి ఉందంటూ ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దివ్యాంగులు చేరుకొని వాపోతున్న పరిస్థితి. కెమెరామ్యాన్ కమల్తో ప్రకాష్, అనంతపురం.